బటర్ మిల్క్ అనే పదమే మిస్నోమర్. ఎందుకంటే దాంట్లో బటర్ ఉండదు. మరి మీరు గమనించుంటారు, మన పెరుగుని దాంట్లో వాటర్ వేసి చిలికి ఏదైతే మనకి వెన్న వస్తుందో ఆ వెన్నంతా సపరేట్ చేసిన తర్వాత మిగిలిన బటర్ మిల్క్నే మనం జనరల్గా తాగుతాం. దాంట్లో జనరల్గా బటర్ శాతము చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఒక 250 ml ఆఫ్ బటర్ మిల్క్ మనం కన్జ్యూమ్ చేస్తే ఆల్మోస్ట్ 98 calories ఆఫ్ మనకి ఎనర్జీ వస్తుంది. అట్లాగే దాంట్లో 12 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాంట్లో 11 grams వరకు అది షుగర్ లాక్టోజ్ ఉంటుంది అనమాట. అది 3 grams మనకి ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే మనకి ఒక 8 grams వరకు ప్రోటీన్ ఉంటుంది. మెయిన్ విటమిన్స్ ఏంటుంటుందంటే మనకి రిబోఫ్లావిన్ ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది, అలా ప్యాంటథినిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఏదైనా మన మిల్క్, అదే బటర్ మిల్క్ మనం బయట మనం కొన్నాం అనుకోండి, మనకి విజయ డైరీ దగ్గర నుంచి కానీ అనుకుంటే కొంతమంది దాంట్లో ఉన్న వాళ్ళు ప్యాస్చరైజ్ చేసి హోమోజనైజ్ చేసి దాంట్లో కావాల్సిన యాడిటివ్స్గా మనకి కొంతమంది వైటమిన్ డి, వైటమిన్ ఏ కూడా ఒకసారి ఆ బటర్ మిల్క్లో యాడ్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మనకి ఆ బటర్ మిల్క్లో మనకి అందుకే మనకు దీమే చూస్తే దాంట్లో వైటమిన్ ఏ ఉన్నదా, సోడియం కంటెంట్ ఎంత ఉన్నది, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని మన ఏ కంపెనీ అయితే బటర్ మిల్క్లో అడిషనల్గా మనకి 45 చేసి ఇస్తున్నారో వైటమిన్ ఏ కానీ వైటమిన్ డి కానీ, అలాంటిది బటర్ మిల్క్ మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మన ఇండియన్ కల్చర్లో ఏమవుతుందంటే మన బటర్ మిల్క్ని కొనే కంటే మనం ఇంట్లోనే మనం తయారు చేసుకొని వాడే పరిస్థితి ఉంటుంది అన్నమాట.